వివరాల్లోకి వెళితే పిఠాపురం నియోజకవర్గం ప్రముఖులతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన వారాహి విజయయాత్రలో సరికొత్త అంకం అన్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే సమస్య మూలాలు అర్థమవుతాయని, దానిని నిపుణులు సామాజికవేత్తలతో చర్చిస్తే పరిష్కార మార్గాలు కనిపిస్తాయన్నారు. జనసేన వారాహి విజయయాత్రలో భాగంగా కేవలం బహిరంగ సభలకే పరిమితం కాకుండా ఆయా నియోజకవర్గాల్లో నెలకొని ఉన్న పరిస్థితిని స్వయంగా తెలుసుకుని లోతైన అధ్యయనం చేసే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రంగాల వారీగా నెలకొని ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు వివిధ రంగాల ప్రముఖులతో మాట్లాడే కార్యక్రమం గురువారం నుంచి మొదలైంది. గొల్లప్రోలులో పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రముఖులు, వ్యాపారులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, డాక్టర్లు, లాయర్లు, స్వచ్ఛంద సేవకులు, ఇతర రంగాల ప్రముఖులతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆయా రంగాల వారీగా నెలకొన్న పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కత్తిపూడి జంక్షన్లో వారాహి విజయయాత్ర ప్రారంభించాం. ఈ పర్యటన వెనుక ముఖ్య ఉద్దేశం అన్ని నియోజకవర్గాలు తిరిగి స్థానిక సమస్యలు తెలుసుకుని మరింత లోతైన అవగాహన పెంచుకోవడానికి నాతో పాటు మా నాయకులందరికీ, మా జన సైనికులకి, మా వీర మహిళలకి సమస్య తెలుసుకుంటే తప్ప దాని మీద పరిపూర్ణమైన అవగాహన రాదు. ఎంత ప్రశ్న మనకి చదివినా స్ట్రైట్ గా డైరెక్ట్ గా బాధితుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే బాధలు అనుభవిస్తారో, ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వింటుంటే వచ్చే స్పందన చాలా బలంగా ఉంటుంది. అయితే మనకి రిజర్వాయర్ సమస్యల దగ్గర నుంచి, కాలువల ఆధునీకరణ దగ్గర నుంచి, స్థలాలు కబ్జాలు చేసిన దగ్గర నుంచి ఏ స్థాయికి ఉందంటే చెరువుల్లో మట్టి కూడా దవ్వేసుకుంటున్నారండి. నీళ్లు తోడుకుందామంటే చెరువు పైపై ఉండే చెరువు అప్పుడప్పుడు పూడికలు తీయాలి సంవత్సరానికి. ఆ పూడికలన్నీ పేరు మీద ఎలా తీశారు? 40 అడుగులు గొయ్యి తీశారు. మొత్తం నీళ్లు కిందకున్నాయి, తోడుకోలేరు, పొలాలకు కూడా రావట్లా. ఇలాంటి సమస్యలు, అలాగే మత్స్యకారుల సమస్యలు అన్నీ నా దృష్టికి తీసుకొచ్చారు. రెల్లి కార్మికుల సమస్యలు, యువత, ఇక్కడున్న యువత ప్రత్యేకంగా వచ్చి 2000 పైచిలకు పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు మన కర్ణాటకలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి. 1500 పైచిలకు హైదరాబాద్లో ఉన్నాయి. ఆంధ్ర యువతకి ఇక్కడ ఏమి లేదు, పరిశ్రమలు లేవు. కొన్ని వర్క్ ఫర్ హోమ్ చేద్దామంటే 8 రెట్లు కరెంటు పెంచేశారు. నాకు వచ్చే జీతానికి కరెంటు ఛార్జీలు కూడా బొటాబొటికి సరిపోతుంది. ఈ స్థాయికి వెళ్ళిపోయిందని ఒక్కొక్కరు చెప్తా ఉంటే ఈ పిటిషన్స్ అన్ని తీసుకొని రేపు పొద్దున ప్రత్యేకించి కొంత అధ్యయనం చేసి రేపు బహిరంగ సభలో వీటి గురించి మాట్లాడతాం. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4G సేవలు ఒకేసారి 100 జియో టవర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. దీని ద్వారా 209 మారుమూల గ్రామాలకు సేవలు అందనున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైఎస్ఆర్ జిల్లాలో 2 టవర్లను సీఎం ప్రారంభించారు. టవర్లను ఏర్పాటు చేసిన రిలయన్స్ జియో సంస్థ భవిష్యత్తులో 5G సేవలను అప్గ్రేడ్ చేయనుంది. కొత్తగా ప్రారంభించిన సెల్ టవర్ల వల్ల మారుమూల ప్రాంతాల నుంచి ఆయా జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. My sincere thanks to the Department of Telecommunications, to the central government, Jio, and also to Airtel, and also to BSNL for coming together and supporting this endeavor. In the days to come, hopefully by December end, we would see a huge transformation thanks to this internet connectivity. And my profound thanks to everybody, especially na akachellamallandariki kuda mari mukhyanga ee video conference dwara nato paatu unna praja pratinidhulu, akachellammulu, annadammulu, avataatalu andariki kuda మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మీ అందరికీ కూడా దీనివల్ల, వీటి వల్ల ఇంకా మంచి జరగాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాను. దేవుడి దయతో ఇంకా మంచి చేసే పరిస్థితులు కూడా రావాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. ఇందులో భాగంగా బొమ్మవరం క్యాంపు సైట్ లో హలో లోకేష్ పేరుతో యువతతో యువనేత ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ
టీడీపీ ప్రభుత్వంలో ప్రతి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచంలో టాప్ 10 కంపెనీలను తీసుకొచ్చామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి ఇగా స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వాలని చూశామని, ఈ ప్రభుత్వం వచ్చాక ఆ వ్యవస్థని మొత్తం చంపేసిందని మండిపడ్డారు. విదేశీ విద్యా పథకం మళ్లీ అమలు చేస్తామని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీవీలు, సెల్ ఫోన్లు తయారయ్యేవని, ఇప్పుడు దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయని వ్యాఖ్యలు చేశారు. గంజాయి వ్యాపారం మొత్తం వైసీపీ నేతలే నడిపిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, గంజాయి అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి లోపలిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో వైకాపా నేతల కనుసన్నల్లో జూదం మాఫియా నడుస్తోందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. చిలుకలూరిపేటలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. మంత్రి రజని అండదండలతో ఆమె కుటుంబ సభ్యులు జూదం మాఫియాను పోషిస్తున్నారని ప్రత్తిపాటి ధ్వజమెత్తారు. జూదం లేని రాష్ట్రంగా చేశామని, అసెంబ్లీలో సీఎం జగన్ ప్రగల్భాలు పలికారని, జగన్ చెప్పే మాటలు మూటలుగానే మిగిలిపోతున్నాయని దుయ్యబట్టారు. అధికార పార్టీ నేతలకు పేకాట కేంద్రాలు కాసులు కురిపిస్తున్నాయన్నారు. ఒలింపిక్స్ లో జూదం నిర్వహిస్తే ఏపీ అగ్రస్థానంలో ఉంటుందని, 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్ గా నిలిచే అవకాశం ఉందని ప్రతిపాటి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అసెంబ్లీలో జూదం లేని రాష్ట్రంగా చేశానని ప్రగల్భాలు పలికారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. క్లబ్బులన్నీ మూసేశాను, జూదగాళ్లకు అవకాశం లేదు, పేద కుటుంబాలు బలి కాకూడదని ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఒలింపిక్స్ పోటీలు నిర్వహిస్తే ఈ జూదంలో జూదగాళ్లతోటి ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండే అవకాశం ఉంది. 29 రాష్ట్రాల్లో మొదట ఒలింపిక్ ఛాంపియన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. క్లబ్బులు ఆపామని గొప్పగా చెప్తున్నారు. సీనియర్ సిటిజన్స్ 50 ఏళ్లు 100 ఏళ్లు చరిత్ర కలిగినటువంటి క్లబ్బులు ఆపారు, సంతోషించారు రాష్ట్ర ప్రజలు. అటువంటి క్లబ్బులు ఆపి అనధికారికంగా అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నాయకుల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా అనధికార పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి, కోతముక్క క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి. దానికి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో చిలకలూరుపేట అడ్డాగా తయారైంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసి, విద్యార్థులకు విద్యను దూరం చేస్తూ పాఠశాలను ప్రయోగశాలలుగా చేసి విద్యా విధానంలో మార్పులు పేరిట సర్వనాశనం చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఆరోపించారు. బుధవారం కొవ్వూరు పట్టణంలోని తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తూర్పుగోదావరి జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫీజు ఎక్కడ కంసమామ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కిట్ల పంపిణీ పేరిట కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, స్థానిక నాయకులకు కమిషన్లు దోచిపెట్టేందుకు నాడు నేడు మనబడి పేరుతో పాఠశాలను ప్రయోగశాలలుగా మార్చి విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని అన్నారు. పేరుకి మాత్రమే పథకాలు చూపించి 60 మందికి మాత్రమే అందించి అందరికీ అందించినట్లు డప్పు కొట్టుకుంటున్నారని ఆరోపించారు. 4 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ 20 సంవత్సరాలు వెనుకబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు తరపల్లి దీపక్, జిల్లా కార్యదర్శి కడవల్లి దుర్గాప్రసాద్, టీఎన్ఎస్ఎఫ్ రాజానగరం అధ్యక్షుడు కిరణ్ సాయి, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో రావడానికి ముందు 2 అంశాలు మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద కానీ, అమ్మఒడి పేరు మీద కానీ, దాంతోపాటుగా జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ఇవన్నీ కూడా ఈరోజు విద్యార్థులకు అందకుండా పేరుకు మాత్రమే బటన్ నొక్కడం, ఆ బటన్ నొక్కిన తర్వాత కేవలం 20% మందికో 30% మందికో అరకొరగా నిధులు విదల్చడం అనేది చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు ప్రత్యేకంగా జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి 15,000 ఇస్తానని, భారతిరెడ్డి గారేమో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు, మీరు పిల్లలను బడికి పంపమని చెప్పిన తర్వాత ఆ 15,000 ఈరోజు 13,000 రావడం కానీ, దాంతోపాటుగా గతంలో ఫీజు రియంబర్స్మెంట్
ఈ రాష్ట్రంలోనే అత్యధిక కళాశాలల్లో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద బడుగు బలహీన వర్గాలు విద్యని అవలంబించినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆంక్షలు పెట్టడమే కాకుండా కేజీ టు పీజీ ఉచితంగా ఇస్తానని చెప్పి ఈరోజు పీజీలో కానీ దూర విద్య ద్వారా కానీ చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో యువకులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ జగనన్న విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఇవన్నీ కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితుల్లో అదే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప కార్పొరేషన్ ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ నగర కమిటీ అధ్యక్షులు సుంకర రవి మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ కార్మికులను, ఇంజనీరింగ్ అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, చనిపోయిన కార్మికుల కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరినీ అవుట్సోర్సింగ్లో ఉండే వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళకి ₹1,00,000 ఇచ్చినా వీళ్ళ రుణం తీసుకోలేమని చెప్పడం జరిగింది. ఇదే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మున్సిపల్ కార్మికులందరినీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారు. అంటే 10,000 మంది మీకు మాత్రమే కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పిన మాకేమీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం. ఈరోజు నువ్వు చెప్పిన ఆమెనే పాదయాత్రలో ఏం మాట చెప్పావు? అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మీరు చెప్పిన హామీని అనేక రూపాలలో దాదాపు 4 సంవత్సరాల నుంచి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని అనేక పోరాటాలు చేశాం. ఏదో ఆశ ఉన్నింది, ఏదో సమస్య పరిష్కరిస్తాడు, ఈరోజు పర్మనెంట్ చేస్తాడని జగన్మోహన్ రెడ్డి మీద ఆశ ఉన్నింది. ఈరోజు ఏం చేశారు? ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని నట్టేజ్ ముంచి ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బొత్స సత్యనారాయణకి ఏం పని? బొత్స సత్యనారాయణకి ఏమైనా తెలుసా? బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలో లేరా? బొత్స సత్యనారాయణ గారు అనేక రూపాల్లో మాట్లాడతారు. ఆదిమూల సురేష్ గారు అనేక రూపాల్లో మాట్లాడతారు. ఒక దళితుడు మంత్రి ఆదిమూల సురేష్ గారు ఏం మాట్లాడతారు? మున్సిపల్ కార్మికులు కనపరాలేదా? 35,000 మంది ఉంటే పారిశుద్ధ కార్మికులు, పియా ప్యాడ్ ఎత్తుకునే పనిచేసే కార్మికులు, ఈరోజు మున్సిపల్ కార్మికులు, ఇంజనీర్ సెక్షన్ కార్మికుల కాడి నుంచి పనిచేస్తా అంటే ఆ దాదాపు 20,000 నుంచి 30,000 నుంచి పనిచేస్తా అంటే ఈరోజు వాళ్ళని అందరినీ పర్మనెంట్ చేయకుండా ఈరోజు 10,000 మందిని పర్మనెంట్ చేస్తామని ప్రకటన చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కాంట్రాక్ట్ కార్మికుల పర్మనెంట్ లిస్టులో మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆఫ్సోర్స్ కార్మికులు లేకపోవడం దారుణమని, వెంటనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఫెడరేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం భీమవరం మున్సిపల్ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ అధికారంలోకి వచ్చిన వెంటనే పర్మనెంట్ చేస్తారని ఇప్పుడు మాట మార్చారన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని భీమవరం మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ జ్యోతికి అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆఫ్కోర్స్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా భీమవరం పురపాలక సంఘం ఆఫీస్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. భీమవరం పురపాలక సంఘం నమ్ముకొని అనేక సంవత్సరాలుగా తాతల నుండి తండ్రుల నుంచి వారసత్వంగా ఈ మురికి పని చేయడానికి కార్మికులు అలవాటు పడి అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు గత పాలకవర్గం మున్సిపల్ కార్మికులకి పర్మనెంట్ చేయట్లేదు, వెట్టి చాకరీ చేస్తుందని చెప్పినటువంటి అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల హామీలో నేను గద్దెనెక్కిన కొద్ది రోజుల్లోనే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చి సుమారు 4.5 సంవత్సరాలు కావస్తుంది. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. కానీ ఆ కాంట్రాక్ట్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు 50,000 మంది ఉన్నారు. ఒక్కను కూడా పర్మనెంట్ తీసుకోలేదు. చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకే పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రోజుకో డైలాగ్ చెప్పి అదో వ్యూహంగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మొదటి నుంచి జనసేనను నడిపించేది చంద్రబాబుని ఆరోపించారు.
దీనిపై ఆయన చెప్పులు చూపిస్తే తాను 2 చెప్పులు చూపిస్తానంటూ 2 చెప్పులు తీసి చూపించారు. కార్తిపుడి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శపై వైసీపీ నుంచి ఘాటు రియాక్షన్ వస్తుంది. పవన్ మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి కడిగేసే పేర్ని నాని నుంచి రియాక్షన్ మొదలైంది. పవన్ కళ్యాణ్ తన లారీపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. దానికి వారాహి అని అమ్మవారి పేరు పెట్టి రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఆయన చెప్పు చూపించి మక్కిలు ఎరగొడతానని చెప్పాడు మమ్మల్ని. చెప్పుతో మాకు ఇదేం సినిమా ఏంటి? నువ్వు చెప్పు చూపిస్తే మక్కిలు ఇరిగిపోటాకి. పవన్ కళ్యాణ్ 2 చెప్పులు చూపిస్తున్నా. నీకన్నా పెద్ద మొగోడిని అప్పుడు నేను చెప్పులు చూపిస్తే మైకిలు ఇరిగిపోతాయి. అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నావు మాట మాటకి. నీ ఆఫీసులో కూర్చుని నేను నా ఆఫీసులో కూర్చున్నా, అన్ని ఛానల్ కెమెరాలు ఉన్నాయి, నేను చెప్పులు చూపించా. ఏంటి నీకేం ఊడింది? మొన్న నాకేం ఊడింది? ఈ బుస మాటలు, సినిమా డైలాగులు, సినిమాల్లో డ్రామాలు వేసి ఈ సొల్లు కబుర్లు. చెప్పులు అండి, చెప్పులు ఎవరికి? నీ ఒక్కడికైనా చెప్పులు మాకు లేవా? 2 చెప్పులు ఉన్నాయి. 10 ఏళ్లుగా నేను ఒక్కడినే జనసేన పార్టీని నడుపుతున్నాను. ఇదేంటే చంద్రబాబు గారు నడిపేది జనసేనని? 10 ఏళ్లుగా నేను ఒక్కడినే నడుపుతున్నా అని చెప్తున్నారు. 10 ఏళ్ళు ఆఫీస్ స్థలం ఎవరిది? ఆఫీస్ ఎవరిది? ఎవరిచ్చారు? రేట్ ఎంత? తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న కుందల వీర వెంకట సత్యనారాయణ తన కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలకు వివరిస్తూ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందజేస్తూ రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవడం ప్రజలకు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో వివరిస్తున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గం టీడీపీ తరపున అఖండ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడుకు అందజేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిడదవోలు టౌన్లో తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రవేశపెట్టిన కార్యక్రమాలని ప్రజలకు తీసుకెళ్ళడానికి ఈ కార్యాలయం ప్రారంభించాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమంలో ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండడానికని ఈ కార్యాలయాన్ని ప్రారంభించాం. దీంట్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ మహానాడులో ప్రవేశపెట్టిన కార్యక్రమాలన్నీ, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలన్నీ ప్రజలకు వివరిస్తూ బ్రోషర్స్ తయారు చేయించి బ్రోషర్ ప్రతి వార్డులోనూ తిరుగుతూ ఉన్నాం. ప్రతిరోజు జగన్ పాలనకు అంతం పాడి వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలకు అందరికీ వివరించడం జరుగుతుంది. నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలిపించి ఈ సీట్ని చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేయాలని మేమంతా అనుకుంటున్నాం. జీవీఎంసీ 65వ వార్డు కాకతీయ లోవ గ్రామ ఆరాధ్య దైవం దుర్గాదేవి అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 18 నుంచి 20 వరకు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు జాతర మహోత్సవ గోడపత్రికను ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు ఆవిష్కరించారు. అమ్మవారి జాతరను ఏటా గ్రామస్తులు నిర్వహిస్తుండడం అభినందనీయమని అన్నారు. అమ్మవారి కరుణా కటాక్షంతోనే ప్రజలందరూ కరోనా మహమ్మారి నుంచి బయటపడగలిగారని తెలిపారు. ప్రజలంతా ఐక్యతతో ఉత్సవాలు జరపడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. మరి ఐకమత్యంగా మీరందరూ కూడా రాజకీయాలు వేరైనా పండగ దగ్గర వచ్చేటప్పటికి మనం పెదగంటాడిని పరిగణలోకి తీసుకోవాలి. తేలిముక్కులు ఉన్న రాజకీయం ఎక్కడా ఉండదు. అన్ని పార్టీలు కలిపే గ్రామ స్థాయిలో పండగలన్నీ చేస్తుంటారు. బొలాగిరెడ్డి లగాయతూ నేటి వరకు కూడా కమిటీ అలాగే చేస్తుంది. అలాగే గాజువాకలో కూడా కొంచెమామ టెంపుల్ పండగ కూడా అలాగే చేస్తాం. ప్రతి గ్రామాల్లో కూడా ఇలాగే ఐకమత్యంగానే అమ్మవారి తాలూకా పండగకి సహకరిస్తూ ఘనంగా చేస్తున్నారు. మరి గాంధీ కూడా ఈ విషయంలో తన వంతు సహకారాన్ని అందించి దీన్ని ఘనంగా చేయనందుకు ఆయన కూడా రావడం మనం అందరం కూడా అభినందించవలసిన విషయం. అలాగే భవిష్యత్తులో కూడా అందరూ కూడా అమ్మవారికి మనం అందరం ఐకమత్యంగా సేవ చేసి ఆదిపరాశక్తి స్వరూపమైనటువంటి కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు పొందాలనుకున్నప్పుడు అందరూ కూడా ఐకమత్యంగానే ఘనంగానే చేయాలి. ఇది దేవుడి దగ్గర ఎవరు సెలగాటలాడినా శిక్ష కూడా అనుభవిస్తారు. చేత ఎవరు కూడా అలాంటి సాహసించుకుంటా రాజకీయాలు చేయకుండా పండగను పండగలాగే చేసుకొని
తప్పించి ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరి జెండాలు పెట్టుకుంటాడు, ఎవరికి నచ్చినోడు కాడ పని చేస్తాడు, ఎవరికి నచ్చినోడు ఆడు ఓటు వేసుకుంటాడు. విద్యార్థి దశ నుంచే చదువులో అత్యున్నత ప్రతిభ కనబరిస్తే ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత శిఖరాలు అందుకుంటారని పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా పామరు మండలం నిమ్మగూరు గురుకుల పాఠశాలలో ఎంపీపీ దాసరి అశోక్ కుమార్ తో కలిసి జగనన్న ఆణిముత్యాలు అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పామరు నియోజకవర్గ వ్యాప్తంగా 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రోత్సాహకంగా నగదు బహుమతులు అందించడం జరిగిందని, ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్నామన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి పరిచామని కొనియాడారు. ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకి సన్మానం చేసి వాళ్ళని ప్రోత్సహించి, అదేవిధంగా మిగతా విద్యార్థులకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే విద్యా వ్యవస్థకి పెద్దపీట వేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి దక్కుద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.